ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతోంది. కేవలం మొదటి 3 వారాల్లోనే సైనిక ఆస్తుల నష్టం, మరమ్మతుల కోసం సుమారు $3 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 28,455 కోట్ల రూపాయల ఖర్చయినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్ దాడుల ధాటికి అమెరికా రక్షణ కవచాలు చిల్లులు పడుతున్నాయి. ఈ భారీ నష్టాలను పూడ్చుకోవడానికి పెంటగాన్ ఏకంగా $200 బిలియన్ అదనపు నిధుల కోసం వైట్ హౌస్కు ప్రతిపాదనలు పంపనుంది. ఈ యుద్ధంలో అమెరికా తన అత్యంత విలువైన యుద్ధ విమానాలను కోల్పోతోంది. మార్చి 1న జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో కువైట్కు చెందిన యుద్ధ విమానం పొరపాటున అమెరికాకు చెందిన 3 F-15E స్ట్రైక్ ఈగల్ విమానాలను కూల్చివేసింది. ఒక్కో విమానం విలువ సుమారు 950 కోట్ల రూపాయలు. ఇది చాలదన్నట్టు మార్చి 19న ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో అత్యంత ఆధునికమైన F-35A లైట్నింగ్ II యుద్ధ విమానం కూడా దెబ్బతింది. దీని విలువ దాదాపు 782 కోట్ల రూపాయలు. ఇలా వరుసగా యుద్ధ విమానాలు నేలమట్టం కావడం అమెరికా వాయుసేనను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధ రంగంలో కీలకమైన ఇంధన సరఫరా విమానాలపై కూడా ఇరాన్ కన్నేసింది. అమెరికాకు చెందిన KC-135 స్ట్రాటో ట్యాంకర్ కూలిపోవడంతో 6 సిబ్బంది ప్రాణాలు కోల్పారు. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్పై జరిగిన దాడిలో మరో 5 KC-135 విమానాలు దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో కొత్తగా వచ్చే KC-46 పెగాసస్ విమానం ధర అక్షరాల 1,565 కోట్ల రూపాయలు. మరోవైపు అమెరికా గర్వకారణంగా చెప్పుకునే MQ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ డజనుకు పైగా కూల్చివేసింది. ఒక్కో రీపర్ డ్రోన్ ఖరీదు 150 కోట్ల రూపాయల పైమాటే. ఆకాశంలోనే కాదు, సముద్రంలోనూ అమెరికాకు తిప్పలు తప్పడం లేదు. మార్చి 12న అమెరికా గర్వకారణమైన విమానవాహక యుద్ధ నౌక USS గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నౌకలోని పలు కీలక విభాగాలు దెబ్బతినటంతో ప్రస్తుతం గ్రీస్లో మరమ్మతులు చేయిస్తున్నారు. ఇరాన్ క్షిపణులే దీనిపై దాడి చేశాయని వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా మాత్రం దీన్ని కేవలం ప్రమాదంగానే కొట్టిపారేస్తోంది. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈ నౌక యుద్ధానికి దూరం కావడం అమెరికాకు పెద్ద మైనస్. ఇరాన్ తన దాడుల్లో వ్యూహాత్మక అమెరికా నిఘా నేత్రాలను టార్గెట్ చేస్తోంది. జోర్డాన్లో ఉన్న అత్యాధునిక థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు చెందిన రాడార్ను ఇరాన్ దెబ్బతీసింది. దీనివల్ల 2,850 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. అలాగే ఖతార్లోని అల్ ఉదీద్ బేస్లో ఉన్న రాడార్లకు కూడా నష్టం జరిగింది. UAE, బహ్రెయిన్, కువైట్, సౌదీ దేశాల్లో ఉన్న అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్షిపణులు ఛేదిస్తున్నాయి. దీనివల్ల అమెరికా మిత్రదేశాల్లో కూడా భయం మొదలైంది. ఎన్ని బిలియన్ డాలర్లు ఖర్చు చేసినా ఇరాన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను అమెరికా అడ్డుకోలేకపోతోంది. అత్యంత విలువైన యుద్ధ విమానాలు, నిఘా వ్యవస్థలు, డ్రోన్లు ఒక్కొక్కటిగా ధ్వంసమవుతుండటంతో అగ్రరాజ్యం ఆర్థికంగా కుంగిపోతోంది. ఒకవైపు ఇరాన్ పట్టు వదలకుండా దాడులు చేస్తూనే ఉంది. మరి ఈ ఆర్థిక భారాన్ని అమెరికా ఎంతకాలం భరించగలదు? యుద్ధాన్ని ఆపుతుందా లేక మరింత ఉధృతం చేస్తుందా అనేది చూడాలి.